ఇక పార్టీ ఫిరాయింపుపై దానం చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. దానం నాగేందర్కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానంపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేశారు రాజు యాదవ్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై గెలిచారు దానం నాగేందర్. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు దానం. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి బరిలో దానం ఉన్నారు. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుండి పోటీ చేయడం చట్ట విరుద్ధమంటున్నారు పిటిషనర్. దానం నాగేందర్ పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. రాజు యాదవ్ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరిగే ఛాన్స్ ఉంది. దానం నాగేందర్ అవకాశ రాజకీయాల కోసమే పార్టీ మారారు అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. దానమును వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని ఇప్పటికే స్పీకర్ ని కోరినట్లుగా తెలిపారు కేటీఆర్. వీళ్ళ ప్రజల్లో ఒక విషయంలో స్పష్టత ఉన్నది. నాగేందర్ గారు అవకాశవాద రాజకీయాల కోసం పోయిండు అనే ఒక ఆలోచన ఆల్రెడీ వచ్చింది. ఆనాడు ఆసిఫ్ నగర్ లో ఏదైతే జరిగిందో, ఆనాడు టీడీపీ టికెట్ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లారెట్లయితే అందులో గోంగనే పోటీ చేస్తే ఓడిపోయిండో, ఈసారి కూడా మళ్ళీ అదే జరుగుతుంది, తప్పకుండా జరిగి తీరుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆల్రెడీ ఇంకొక మాట, మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం. స్పీకర్ గారి దగ్గర పోయినాం, ఈయనను వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా స్పీకర్ గారికి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము, సుప్రీంకోర్టు దాకానన్నా పోతాం, కానీ నాగేందర్ ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.